వై దేవదేవస్య హరేర్యజ్ఞపతే ప్రభో బ్రాహ్మణ ప్రభవో దైవన్నతేభ్యో విద్యతే పరం అని చెప్తూ యజ్ఞములకు ప్రభు అయినటువంటి భగవానుడు వేదవేత్తలు విప్రులు వీరినే ఎక్కువ గౌరవిస్తూ ఉంటాడు అని చెప్పి తద్ధ్యాన వేగోద్గ్రథితాత్మబంధన తద్ధామలేభే చిరతస్సతాం గతిం. ఇది మహానుభావుడు పొందిన గతి గురించి చెప్తున్నది. నిరంతర భగవద్ధ్యానం చేత ధ్యాన వేగాత్ ధ్యానం యొక్క తీవ్రమైన గమనం చేత ఉద్గ్రథితాత్మబంధన ఆ మహానుభావుడు అహంకార బంధాన్ని అంటే చిజ్జడ గ్రంథిని ఛేదించుకుని శీఘ్రంగానే సత్పురుషులు పొందేటటువంటి పరమపదాన్ని పొందాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంటే ధర్మబద్ధమైన ధనం లభించింది. ఆయన అతిలంపటుడు కాకుండా భగవంతుని యందు జ్ఞానభక్తి కలిగి వ్యవసితాత్మక బుద్ధితో ఉంటూ వైరాగ్యంతోనే జీవించి అచిరకాలంలోనే దేహబంధము త్యజించి ముక్తిని పొందాడు. ఇది దీని యొక్క కథ. భక్తి తాత్పర్యమునం తగిలి పత్నీ సమేతుండై నిఖిల భోగంబుల యందు ఆసక్తింబొరయక రాగాది విరహితుండును నిర్వికారుండును నై అఖిల క్రియల యందు అనంతుని అనంత ధ్యాన సుధారసంబును చొక్కుచూ. పోతన గారు మరింత వివరంగా అందిస్తున్నారు. అనంతుడైన పరమాత్మ గురించి అనంత ధ్యానం చేస్తున్నాడు. విగత బంధనుండై అపవర్గ ప్రాప్తి నుందే ఏతద్ బ్రహ్మణ్యదేవస్య శుత్వా బ్రహ్మణ్యత నరః లబ్ధభావో భగవతి కర్మబంధాద్ విముచ్యతే. మొత్తాన్ని కుచేల పక్షాన్ని వింటే వస్తుంది, డబ్బు చాలా వస్తుంది కాదుట. నిరాశపరిచారు అనుకోవద్దు. ఆయన్నే కావాలని పట్టుకుంటే నీకు అవసరమైంది ఆయనే ఇస్తాడు. భగవానుడు ఈ కథ ద్వారా చెప్తున్నది ఏంటంటే ఇది ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి భగవానుని యందు భక్తి ఉదయించి అది బలపడి సంసార బంధం నుంచి ముక్తి కలుగుతుంది. కానీ భక్తి సిద్ధికై కుచేలోపాఖ్యానం ఎంత రమ్యమైనది.